ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున మన యేసయ్య మన కోసం ఏం వాక్యాన్ని ఉంచారో ఒకసారి చూద్దాము. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. 2 Timothy chapter 2 verse 22. Flee also youthful lust, but pursue righteousness, faith, love, peace with those who call on the Lord అవుట్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్. దేవునికి స్తోత్రాలు. మన అపోస్తలుడైన పౌల్ గారు తన ప్రియ శిష్యుడైన తిమోతికి ఏ విధంగా సంఘాన్ని నడిపించుకోవాలి, ఏ విధంగా తన యొక్క ఆ పరిచారకులతో అలాగే తన యొక్క సంఘ సభ్యులతో తను ఎక్కడికి పోయినా కానీ దేవునిలో బలవంతుడవుతూ అలాగే దేవుని కృపను పొందిన తిమోతి ఏ విధంగా ప్రవర్తించాలని ఎంతో చక్కగా ఒక తండ్రి తన కుమారునికి బోధించినట్టు అపోస్తలుడైన పౌల్ గారు తిమోతికి రాస్తా ఉన్నారు. ఈ రోజున మనం నేర్చుకుంటున్న మనం కూడా దేవుని యొక్క జీవం కలిగిన మాటలు మనం నేర్చుకొని ఈ మాటలకి మనము ఆ యొక్క లోబడే స్వభావాన్ని అలాగే మన హృదయంలో ఈ మాటలు మనం పదిలిపరుచుకున్నట్లయితే దీని ద్వారా మనకి సమస్యలు వచ్చినప్పుడు అలాగే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో ఏ విధంగా మనం దేవునిలో శక్తిని పొందుతూ ఆ విశ్వాసం విడవకుండా మనం నడుచుకోవచ్చో మనం నేర్చుకుంటూ ఉండొచ్చు. కీర్తనలు 25:7 చూస్తే డు నాట్ రిమెంబర్ సిన్స్ ఆఫ్ మై యూత్, నాట్ ట్రాన్స్గ్రెషన్స్, అకార్డింగ్ టు యువర్ మర్సీ రిమెంబర్ మీ. దావీదు మహారాజు రాస్తారు, నేను యవ్వన కాలం నుండి చేసిన నా పాపాలను మీరు గుర్తు చేసుకోబాకండి దేవా, అలాగే మీ మహాకరుణను బట్టి నన్ను క్షమించండి. అలాగే మనం కూడా అనుదినం కూడా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధానంలో మనం 5 నిమిషాలు తండ్రి ఇదిగో నాయన ప్రతి ఒక్క మనిషి కూడా పాపం చేసిన వాళ్ళే నాయన, మీ మహాకృపలో మీరు మమ్మల్ని రక్షించుకున్నారు, రక్షింపబడిన మేము ఈ రోజున మరలా ఆ పాపపు జీవితంలోకి వెళ్లకుండా లేదా మేము చేసిన పాపాలను మీరు జ్ఞాపకం చేసుకోకుండా మీ కృపలో విశ్వాసంలో తండ్రి నమ్మకంతో తండ్రి ప్రభా అలాగే మీ నీతిలో మేము నడుచుకుంటానికి మాకు కృప చూపించడని మనం అనుదినము దేవుని యందు మనము విన్నపాలు చేసుకునే వారిగా ఉండాలి, దేవుని కృపను పొందేవారిగా ఉండాలి. అలాగే మనం ప్రసంగి 11:9 చూస్తే ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 11 verse 9 when we see all sins, ప్రతి ఒక్కటి మనం చేసిన మంచి చెడు రెండింటిని కూడా దేవుడు ఆ యొక్క న్యాయమైన తీర్పులోకి తీసుకొని వస్తారని మనం మాట్లాడే మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి, మన నడిచే నడక అంతకంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఎన్నో విధాలుగా దేవుడు మన కృపను అనుగ్రహిస్తూ మనకి నేర్పిస్తూ ఉన్నారు, మంచిని నేర్పిస్తూ ఉన్నారు. మంచిని మనం పొందుతూ ఆ జ్ఞానాన్ని మనం పొందుతూ ఇంకా దానిలో మనం నడుచుకోకపోతే వినిన వారిగానే ఉంటాం కానీ దాని ఎందుకు ప్రాక్టీస్ చేసేవారిగా ఉండము. కాబట్టి ఈ రోజున కరోనాకు ముందు ఏ విధంగా జీవించామో ఈ రోజున దేవుని కృపలో జీవించి ఉన్నాం. మనము మన హృదయంలో, మన ఆత్మలో, మన జీవంలో, మన శరీరంలో, మన నడకలో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో ఆ యొక్క తేడాని మార్పు వచ్చి మంచి వైపు నడిచేవారిగా మనం నిర్ణయం తీసుకొని దాని వైపు నడిచినట్లయితే దేవుని కార్యాలను మనం ఎంతగానో చూడటానికి, దేవుని కృపను మనం అనుభవించడానికి, ఆ విశ్వాసంలో నమ్మకంతో మనము దేవుని శక్తితో నడవటానికి దేవుడు మన కృపను అనుగ్రహిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. అలాగే ఆస్ ఫర్ గ్రేస్ అండ్ మర్సీస్, దేవుని యొక్క కృప కోసము అలాగే దేవుని యొక్క కరుణ కోసము ప్రార్థిస్తూ ఉండండి అని అంటున్నారు. ఆ మర్సీస్ మనం చూస్తూ ఉంటే లాయల్టీ నమ్మకత్వము, అలాగే ప్యూరిటీ పరిశుద్ధత, కమ్యూనియన్ దేవునితో మనకి సహవాసము, కమిట్మెంట్ దేవుడు చెప్పిన మాటల ప్రకారం నేను నడుచుకోవాలనే నిర్ణయాలు, ఆ నిర్ణయాలు నీ హృదయంలో నువ్వు తీసుకోవాలి. అది ఒకళ్ళు మనం ఎంతోమంది చదువుతూ ఉంటే వింటూ ఉంటాం, కానీ దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పర్టికులర్ వర్డ్స్ మన హృదయంలో వాటిని ప్రకాశింపజేస్తారు. ఎందుకంటే ఆ మాటలు మనల్ని ఎంతగానో శక్తినిచ్చి ఇంకా మనల్ని ముందుకు వెళ్ళటానికి దేవుని హృదయాన్ని తెలిసిన పరిశుద్ధాత్మ దేవుడు అనుదినము ప్రతిరోజు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం నడిచినప్పుడు లాయల్టీలో, ప్యూరిటీలో, కమ్యూనియన్లో, కమిట్మెంట్లో దేవాది దేవుడు మనకి సక్సెస్నిచ్చి, దేవునిలో మనకి విజయాన్నిచ్చి, మరణాన్ని ఓడించి మనకు అనుగ్రహించిన పునరుద్ధాన శక్తిలో దేవుడు మనకి విజయాన్ని ఇస్తూ దేవుడు మనతో నడుస్తూ అనుదినము మనము విజయం పొందే వారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. దానియేలు మనం 1:6 చూస్తే, సో దానియేలు గారు ఆయన ఒక బందీగా తీసుకొని వెళ్ళబడి ఆ బబిలోన్ దేశంలో శత్రువుల రాజ్యంలో ఏ విధంగా దేవుని యందు నమ్మకంతో విధేయతతో అనుదినము దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ
నడుచుకున్నారు కాబట్టి ఎంతగానో డానియేల్ గారిని గొప్ప ప్రవక్తగా దేవాది దేవుడు ఆయన్ని హెచ్చించి ఆ యొక్క అసాధారణమైన జ్ఞానంతో కళలను వివరించగలిగిన శక్తి, ఆ కళలు వివరించడం ద్వారా దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుని మహిమను ఆయన ఆ యొక్క పొరుగు దేశాల్లో, శత్రు దేశాల్లో కూడా దేవుని మహిమపరచబడ్డారు. ఏ విధంగా అంటే ఈ భక్తుల యొక్క విధేయత వలన, వారి నిరీక్షణ వలన, వారి విశ్వాసం వలన. అలాగే మనం అన్యురాలైన రూతు గురించి మనం నేర్చుకున్నప్పుడు రూతు 2:12 మనం చూస్తే ఫౌండ్ ఆల్ బ్లెస్సింగ్స్ ఇన్ జెరూసలేం. ఆమె ఆ మోయాబీల దేశాన్ని విడిచిపెట్టి మీ దేవుడే నా దేవుడు, మీరెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, మీరు ఏది తింటే నేను అదే తింటాను, నా మరణమైన మీతోనే అని ఎప్పుడైతే తన అత్తగారైన నయోమితో తను మాట్లాడి వచ్చిందో, ఆమె యెరూషలేం పట్టణంలో దేవాది దేవుడు తీసుకొని వచ్చినప్పుడు వారు పోగొట్టుకున్న సమస్తాన్ని మళ్ళీ వాళ్ళు తిరిగి పొందారు. అంతేకాదు మన దావీదు మహారాజుకి ఆమె గ్రేట్ గ్రాండ్ మదర్ అయ్యారు. వారి ద్వారా ఈ రోజున మనం మన లోకరక్షకుడైన యేసయ్య ఈ భూమి మీద జన్మించినట్లు మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఎక్కడ వారిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తారో అదేవిధంగా నిన్ను నన్ను కూడా మనం ఎక్కడో పడిపోయిన స్థితిలో, దేనికి పనికిరాని స్థితిలో, మనకి అసలు నిరీక్షణ అంటే కానీ, విశ్వాసం అంటే కానీ, ఆ ప్రేమ కానీ, భయభక్తులు కానీ, లేదా దేవుని గురించి కానీ తెలియనప్పుడే దేవాది దేవుడు మన ఎళ్ళ ఎంతో ఉచితమైన కృపను చూపించి ఆయన యొక్క ప్రేమను మన మీద కృమ్మరించి ఆయన బలి అర్పణను మనకి తెలియజేసి ఆ సువార్తను మనం వినడానికి ఆయన కృపను అనుగ్రహించి ఆ సువార్తను వినిన సువార్తను మనం అనుసరించడానికి దేవుడే ఆ హృదయాన్ని మనకి అనుగ్రహించి ఈ రోజున తన బిడ్డలుగా, తన భక్తులుగా, తన రక్త నిబంధన చేసుకున్న బిడ్డలుగా, ఒక సంఘాలుగా ఎంత చక్కగా దేవుడు మనల్ని, మనం ఏ దేశంలో ఉన్నా కానీ దేవుని కృపలో, దేవుని ప్రేమతో నడిపిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు అంటున్నారు, ఆ యొక్క చెడుతనం నుండి నువ్వు పరిగెత్తాలి, దాని నుంచి విడిచి వెళ్ళిపో. ఆ చెడు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ నువ్వు ఉంటే దానిలో నువ్వు పాలి భాగస్థుడుగా ఉండకుండా ఆ చెడును విడిచిపెట్టి నువ్వు పారిపో అని అంటున్నారు. అలాగే మంచిని నువ్వు పట్టుకో. ఎక్కడైనా కానీ నువ్వు మంచిని నేర్చుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నప్పుడు వాటి ద్వారా ప్రవర్తించడానికి నువ్వు కార్యసిద్ధివి కావాలి అని అంటూ ఉన్నారు. అలాగే మనం ఎస్తేరు 4:16 చూస్తూ ఉంటాం. చూడండి, ఎస్తేరు గారు ఆమె ఒక తల్లిదండ్రులు లేని బిడ్డని వారి అంకులైన మొర్దెకాయి తను పెంచి పెద్ద చేసినప్పుడు, ఆమె పర్షియా రాజ్యంలో ఒక రాణి అయినప్పుడు ఆమె అంటా ఉంది, దేవుని ప్రజల కోసము నేను ఏదైనా కానీ, నేను మరణించినా పర్వాలేదు, దేవుని ప్రజల కోసం నేను ఈ యొక్క ఉపవాసం ఉండి ఆ ప్రజల కోసం నేను అడుగుతానని ఏ విధంగా తన రాజుగారి దగ్గర తన విన్నపాలు చెప్పినప్పుడు దేవుని మహాకృపలో దేవాది దేవుడు ఆ యూదులకు సమస్య రాకుండా ఎంత చక్కగా ఒక స్త్రీ నిలబడటం ద్వారా, ఆమె ప్రార్థన ద్వారా, అంతఃపురంలో చేసిన వారందరి ప్రార్థన ద్వారా, ఆ మొర్దెకాయి యొక్క గొప్ప సలహా ద్వారా ఏ విధంగా దేవుడు వాళ్ళని కాపాడారు. అదేవిధంగా ఈ రోజున మనం కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాము. అద్భుతమైన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది. దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే క్రొత్త ఆలోచనలతో పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాపపు కార్యాలను విడిచిపెట్టి, చెడుని విడిచిపెట్టి, ఆ యొక్క లాయల్టీ, దేవుని యందు నమ్మకంతో, అలాగే రైట్ చేసిన దేవుని యొక్క నీతిలో, అలాగే ఆ యొక్క కమ్యూనియన్, దేవునితో సహవాసంలో, అనుదినము దేవుని పాదాల దగ్గర మనం ఏ పని చేస్తున్నా కానీ దేవుని మహిమపరుస్తూ కమిట్మెంట్, నేను దేవునిలో జీవించాలి అనే నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు దేవుడు అంటున్నారు, ఏ వాగ్దానాలు అయితే దేవుడు మన కోసం రాశారో బైబిల్ గ్రంథంలో వాటిలన్నిటిని కూడా మనం పొందటానికి, ఆ విజయంలో నడవటానికి దేవుడు మనకి సహాయం చేసి ఉచితమైన కృపలో నడిపిస్తానని ఈ రోజున దేవుడు మనతో వాగ్దానం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రాలు. బికాస్ ఆల్ ద సక్సెస్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ హీ విల్ సప్లై. ఇట్స్ నాట్ దట్ వీ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్, వీ ఆర్ వీక్ పీపుల్, వీ ఆర్ నెగటివ్ పీపుల్, వీ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్నెస్ ఇన్ us, but the God who has chosen us, he is the one who empowers us, who strengthens us, who blesses us, who showers us with all the heavenly blessings, and he guides us and he walks with us. He allows us to know his heart and also he blesses us to walk along with his word. దేవునికి స్తోత్రాలు. అలాగే మనం చూస్తూ ఉంటుంటే దేవుని యొక్క స్నేహితులుగా మనం నడవటానికి, దేవునికి ప్రియబిడ్డలుగా మనం నడుచుకుంటానికి ఎక్లేషియాస్టిస్ ప్రసంగి 12:13 మనం చూస్తే ద గ్రేటెస్ట్ విజ్డమ్, ఎంతో గొప్ప పరలోక రాజ్య జ్ఞానాన్ని పొందిన సొలొమోను మహారాజు రాస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రపంచంలో అన్ని జ్ఞానాల కంటే నువ్వు ఏ జ్ఞానం పొందాలన్నా కానీ, దేవుని యొక్క హృదయాన్ని నువ్వు తెలుసుకోవాలన్నా, దేవుని ఆలోచన నువ్వు తెలుసుకోవాలన్నా, దేవునికి నువ్వు విధేయతలో నడుచుకోవాలన్నా ఇక్కడ రాస్తా ఉన్నారు. ఒక్క
ఒక్క మాట, ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఈజ్ ఫియర్ గాడ్. దేవుని మాట యందు భయం చూపించాలి, గౌరవం చూపించాలి, దేవునికి మనం భయపడాలి. దేవుని వాక్యాన్ని మనం ఫాలో అయినప్పుడు దిస్ ఆల్ విల్ ఫాలో అస్. ఎవరైతే దేవుని వాక్యానికి భయపడతారో వారిని దేవుడు ఆయన ఆశీర్వదించి నడిపిస్తారని ఈరోజు ఎంతో చక్కగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సో వాక్యం వినిన మీరు కూడా డిసైడ్ చేయాలి, ఐ వాంట్ టు వాక్ విత్ గాడ్, ఐ వాంట్ టు నో గాడ్, ఐ వాంట్ టు టేస్ట్ గాడ్, అండ్ గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ గాడ్ ఈజ్ మై పవర్. దేవుడు నా శక్తి, దేవుడు నా పవర్ అని దేవునిలో మనం జీవించడానికి నిర్ణయించుకొని మనం నడిచినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితాల్ని మార్చివేసి సంతోషకరమైన ఆయనతో సమాధానకరమైన ఆ యొక్క ఆత్మతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈ కృప, ఈ సమాధానం దేవుడు మనకు అనుగ్రహించాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. అవునైనా 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనంలోనైనా ఏ విధంగా వ్యవసాయదారుడు తండ్రి ప్రభా తన గింజలో వేసినప్పుడైనా ఎంతో కష్టపడి పనిచేసినప్పుడైనా ఆ వచ్చే పంటను తినడానికి అర్హుడినైనా, అలాగే విశ్వాసంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా నాయన ఆ విశ్వాసపు ఫలాల్ని నాయన ప్రభా మీరు అనుగ్రహించే పరలోక రాజ్యపు దీవెనలు పొందడానికి మీరు మాకు అర్హతనిచ్చారయ్యా ప్రభా. మా జీవితాల్లో కావాల్సిన మీ అలా భయభక్తులు మాకు కలుగు చేయండి నాయన. ఎంతగానో మా జీవితాలు నాయన విచ్చలవిడిగా నాయన ప్రభా మీ భయం లేకుండా నాయన ప్రపంచానుసారంగా నాయన తండ్రి ప్రభా దేనికి మేము లోబడకుండా నాయన మిమ్మల్ని దుఃఖించి నాయన మీ ఆత్మను దుఃఖించి నడిచేవి నాయన. ఈ రోజున మీ పాదాల దగ్గరికి వచ్చి మేము వేడుకుంటున్నాం తండ్రి, క్షమించండి నాయన. చేసిన పొరపాట్లు మళ్ళీ సరిదిద్దుకుంటానికి నాయన మీ పరిశుద్ధ రక్తంతో నాయన మమ్మల్ని కడిగివేసిన ఆయన నూతన జీవంతో తండ్రి, నూతన ఆత్మతో తండ్రి, నూతన ఆలోచనలతో తండ్రి, నూతన శక్తితో బలంతో తండ్రి ప్రభా అనుదినము ప్రతిరోజు మేము చేసే ప్రతి కార్యం ద్వారా మీరే మహిమ పొందమని, అలాగే ఎవరెవరైతే తండ్రి అనారోగ్యాలతో అస్వస్థతతో బాగా తండ్రి ప్రభా మొరపెట్టుకుంటూ నాయన ఆర్థిక సమస్యలతో తండ్రి అలాగే సరైన ఆలోచనలు సరైన కౌన్సిలింగ్ లేక ఉన్నారో వారిని మీరు ముట్టిన ఆయన ప్రభా సహాయం చేసిన ఆయన జీవం కలిగిన దేవుని సన్నిధానంలో మేము ప్రార్థన చేసుకుంటే ఆయన మాకు విజయాన్నిచ్చి నడిపిస్తారని, వారి జీవితాల్లో జరిగే ప్రతి కార్యాన్ని బట్టి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.